ఒకే ప్రదేశంలో అనేక టెక్నాలజీలు వెండర్లను వెతుక్కోండి. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయండి. కొత్త భాగస్వామ్యాలను నెలకొల్పుకోండి. గుర్తించండి, మెరుగైన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. భారతదేశ క్లీన్ ఎనర్జీ భవిష్యత్తును నేడు చూడాలి అంటే రీన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్పో 2026 ఫిబ్రవరి 12 నుండి 14 వరకు చెన్నై ట్రేడ్ సెంటర్, చెన్నై. జైలుకి వెళ్ళిపోతే కాపులు అన్యాయం చేశాడనా? చెప్పండి. నీ నోటితోలా నువ్వు మాట్లాడినావు, చట్టం తన పని చేసుకొని పోతుంది. దానికి కాపులంతా ఏం చేస్తారు? కాపు నాయకులు ఏం చేశారు? అలా అయితే మా మీద కేసులు పెట్టించారు, మా మీద మొత్తం రెడ్లంతా కలిసి మా మీద దాడి చేశారు కరెక్ట్ సంవత్సరం క్రితము. ఆ రోజు ఏం చేశారు? కాపు నేతలు మాట్లాడరా? ఆ రోజు నోట్లు పడిపోయాయి మీ కాపులకి. పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడినప్పుడు మీరు మాట్లాడలేదంటే సిగ్గుండాలి. ఇంకోసారి కాపులు గీపులు మాట్లాడితే వైసీపీ చెప్తాం, మీకు ఎవరి అర్హత తెలియదు. ఏమైనా మాట్లాడితే వంగవేటి రాధా గారితో కాపు ఈయన పోలుస్తారు. వంగవేటి రాధా గారు పిలిస్తే ప్రజానాయకుడు, నువ్వు చెప్తే నీ పల్లం కూడా నీ మాట ఎందు. నువ్వు ఏదా లీడర్ అంటావు? నువ్వు కాపు జోకర్వి. నువ్వు కాపు నేత కాదు, కాపు జోకర్ అంబటి. అదేవిధంగా చెప్తున్నాం, జోగి రమేష్ కూడా చెప్తున్నాం. ఈరోజు జోగి రమేష్ కూడా బీసీ కార్డు వేసుకొని వాళ్ళ భార్యతో మాట్లాడించి ఏడుపులు చేస్తున్నారు. మా ఇళ్లలో మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా రోడ్డుపైకి వచ్చి ఏడ్చిన రోజులు ఉన్నాయి, గుర్తుందో లేదో? ఆ రోజు ఏం చేశారు ఈ కాపులంతా? ఇక గుర్తుపెట్టుకోండి, మీకు వచ్చేసరికి కాపులు, ఇంకొకరికి వస్తే కాపులు కదా. కేవలం లడ్డూ విచారాన్ని డైవర్ట్ చేయడానికి చేస్తున్న రాజకీయాన్ని ప్రజలు నమ్మకండి. ఈ కాపు నేతల మధ్య చిచ్చు పెట్టి వైసీపీ ఆడుతున్న మైండ్ గేమ్ డ్రామా అస్సలు నిజమైన కాపులు అందరూ కూడా మేధావులు. మీ మాటలు నమ్మేంత ట్రాప్లో కాపులు లేరని కూడా తెలియజేస్తున్నాం. కాపులు బలిజలు చాలా మేధావులు. మీ ట్రాప్లో పడే అవకాశం ఉండదు. దయచేసి ఇంకోసారి అంబటి కుటుంబ సభ్యులు కానీ ఇంకోరు కానీ పవన్ కళ్యాణ్ గారి మా గురించి మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారి గురించి తీసుకొచ్చి మాట్లాడినా, ఆయనకి ఏమి జరిగినా, ఈ ప్రపంచంలో ఎవరు కొట్టించుకున్నా ఆయన దగ్గరికి తీసుకొచ్చినా, ఆయనకి చెప్తున్నా ఆయన అంటకట్టద్దండి. ఒక వ్యక్తి చేసే తప్పుల్ని ఒక కులానికి ఒక పార్టీకి రుద్దొద్దని చెప్పి లక్ష్యాలు చెప్తున్నాం. ఆ జరిగిన ఈ దాడులు ఏమవుతుందో ఇవన్నీ కూడా అంబటి రాంబాబు నోటి దోల వల్లే జరిగింది. కాబట్టి శిక్ష పనిష్మెంట్ ఉంటుంది, అంతేగాని కాపు కులానికి అంటకట్టదని చెప్పి మరొకసారి జనసేన పార్టీ తరఫున కాపు నాయకులుగా హెచ్చరిస్తున్నాం. లడ్డూ విషయం మీద మా వాళ్ళు కొంతమంది మాట్లాడకపోవడం బాధాకర విషయం. పవన్ కళ్యాణ్ గారు స్పందించింది వాస్తవమే, కానీ దాన్ని ఎక్కువ రాజకీయం కూడా చేయకూడదు అనుకున్నాను కాబట్టి మేము ఎక్కువ మాట్లాడాలి. ఇప్పుడు తిరుపతిలో మేము మాట్లాడుతుంటే మేము స్థానికంగా ఉన్నాం. ఫస్ట్ నుంచి లడ్డూ ఇష్యూ టేకప్ చేసినాం. మేము బీజేపీలో మాట్లాడుతున్నాం దాని మీద, కాబట్టి మాట్లాడుతున్నాం. అక్కడ వాళ్ళకి దాని మీద పూర్తి డీటెయిల్స్ వచ్చి ఉండకపోవచ్చు. దాని మీద ఇంకా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే డైవర్ట్ చేశారు. ఇప్పటికే కాపు బ్రాండ్ తీసుకొచ్చి కాపు నేత అవి తీసుకొచ్చారు. కాబట్టి దాని మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి దాన్ని బాధ అర్థం చేసుకున్నారు. అందుకు కూడా ఖచ్చితంగా చెప్తున్నాం, లడ్డూ విషయాన్ని రాజకీయం చేయకూడదని చాలామంది నాయకులు మాట్లాడలేదు. కానీ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత ఇప్పటికే రాష్ట్రం అంతా కూడా ప్రెస్ మీట్లు మొదలయ్యాయని చెప్పి కూడా నాకు సమాచారం ఉంది. ఏదన్నా కుల రాజకీయాలు ఈ రాష్ట్రంలో పనికిరావన్నా, ఆ రోజులు అయిపోయాయి. కుల రాజకీయాలు చేయడానికి మళ్ళీ వైసీపీ తీసుకొచ్చింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి హిందువులకి ముస్లిం గొడవలు పెట్టాడు హైదరాబాద్లో. ఈరోజు ఈయన కాపులకి కమ్మలకి ఇంకొక కులాలకి బీసీలు గొడవలు పెట్టాలని చెప్పి అంబటి రాంబాబు నోటి దూల తాగి మమ్మల్ని తిట్టినాడు. తాగుబోతాడు చెప్తాను ఇంకా ఎక్కువ మాట్లాడితే మమ్మల్ని అంటాడు కాపులు తాగుబోతాడంట, మటన్ తినేసి నిద్రపోతారంట. ఈయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు? కాపు నేత అంట. నవ్వు వచ్చింది పోస్టర్ చూస్తే రాష్ట్రంలో అందరికీ. వైసీపీ నేత కాదంట, కాపు నేత అంట ఆయన. ఇవన్నీ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ధన్యవాదాలు అన్న, థ్యాంక్ యూ. అన్న ఒకటి, మేము ఎక్కడ తగ్గేది లేదు. ఒకటి, మేము పేటీఎం కాదు డబ్బులు ఇచ్చి సోషల్ మీడియా వాడట్లేదు. మాకు పవన్ కళ్యాణ్ గారి ప్రేమతో అభిమానంతో పవన్ కళ్యాణ్ గారి ప్రాణం ఇచ్చే కోట్లాది మంది సోషల్ మీడియా సైనికులు ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్కరు 10 అకౌంట్లు, ఒక్కొక్కరు 10 మంది అమ్మాయిల పేరుతో అకౌంట్లు, ఒక్కొక్కడు ఇంకా అమ్మాయిలు అబ్బాయిలు తేడాగా పెట్టి వాడతారు. వాళ్ళు ఫేస్బుక్ అకౌంట్లు 10, ఒక్కొక్కటి ఇన్స్టా 10 అకౌంట్లు ఉన్నాయి. డబ్బులు ఇచ్చి వాడతారు, మేము డబ్బులు ఇవ్వట్లే. వాళ్ళు డబ్బులతో సోషల్ మీడియా నడుపుతున్నారు, మేము ప్రేమ అభిమానంతో సోషల్ మీడియా నడుపుతున్నాం. మేము నడపాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి దేశం వదిలి పారిపోతాడు మళ్ళా. థ్యాంక్ యూ అన్నాడు. ఇక్కడ మేము ఉంటాం, హాస్పిటల్లో మేమే ఉంటాం, పోలీస్ స్టేషన్లో మేమే ఉంటాం, మిమ్మల్ని తరుముకుంటూ కూడా మేమే ఉంటాం అన్నాడు. ఈ 3 ఏళ్ళు మేము ఉంటాం, ఆ విషయం మర్చిపోయినట్టున్నాడు.
ఈ 3 ఏళ్ళు మేము ఉంటాం కదా, తర్వాత నువ్వు మీ అత్త ఆడటం చూసుకోండి. 100 కోట్లు కాజేశారు మీరిద్దరు జైల్లో ఉంటారు. మళ్ళీ మేము ఆడుంటాం చెప్తాం. సిద్ధార్థ రెడ్డి ఒక పేటీఎం కాడండి, అతని గురించి మాట్లాడేందుకు. అతను ఎంత జోకర్ అంటే 100 కోట్లు కాజేసి అయినా వాళ్ళ అత్త అంటారో వాళ్ళ ఆంటీ అంటారో వాళ్ళ అవ్వ అంటారు, ఏదో ఆమె 100 కోట్లు కాజేసి ఈరోజు మేము ఉంటామని ఎవరు బెదిరిస్తారు? మీరు రావాలి కదా. ఈ 3 ఏళ్ళు అయితే మేము ఉంటాం కదా, మమ్మల్ని కాదని మేము రావాలి కదా. మీరు వచ్చినాక మాట్లాడదాం, సిద్ధార్థ రెడ్డి కానీ ఇంకో రెడ్డి కానీ. అన్న ఒకటే, భూమన కుటుంబాల్లో మొగోళ్ళు ఎవరు లేరు వాళ్ళ దగ్గర. కరుణాకర్ దగ్గర, అభినయ్ దగ్గర మొగోళ్ళు ఎవరు లేరు. పాపం వాళ్ళు ఎవరో సులభా కాంప్లెక్స్లో పనిచేసే వాళ్ళని, ఇంటికాడ చెత్త ఉడిచే వాళ్ళని మహిళలను పంపించి మా మీద మాట్లాడిస్తారు. వాళ్ళకి ఏదో రోజుకి 2-3 వేలు జీతం ఇస్తారు. దానికోసం వాళ్ళు ఏదో మాట్లాడతారు పిచ్చోళ్ళు. వాళ్ళ మాటలు అసలు పట్టించుకోవసంలా. ఇంకోటి కూడా చెప్తున్నా, భూమన కుటుంబానికి ఛాలెంజ్, మొగోళ్ళని పంపించి నేను మాట్లాడతా. మొగోళ్ళని పంపించు, మాడగాలం కాదు. అలాగే పాకీజా పనులు చేసేవాళ్ళు, సులభా కాంప్లెక్స్లో పనిచేసేవాళ్ళు, ఇంటికాడ చెత్త ఉడిసేవాళ్ళు, మీ ఇంట్లో మీ బంధువుల్లో సామాన్లు కడిగే వాళ్ళని పంపిస్తే మాత్రం నేను మాట్లాడను. భూమన కొడుకునండి, లేదా మీ అనుచరులు ఎవడైనా పవర్ఫుల్గా మాట్లాడు పంపించండి, తుప్పాసుగాలు కాకుండా. నేను ఆన్సర్ చెప్తా. ఎట్లా భూమన కుటుంబాన్ని తిట్టాలంటే కులం కార్డు వేసుకొచ్చి తిట్టాలా? జగన్ తిట్టాలంటే ఈ కులమే తిట్టాలా? పలానా కులం తిట్టకూడదు రూల్ ఏమైనా ఉందా చట్టంలో? చెప్తున్నా, నన్ను ఎవరైతే మాట్లాడుతూ నాకు అన్నీ తెలుస్తున్నా, చూస్తున్నా. కౌంట్ డౌన్ స్టార్ట్ చేసుకోండి, త్వరలో ఆట ఉంటుంది మీకు కూడా. థ్యాంక్ యూ అన్నా.